ప్రకటన గ్రంథము 19:16లో యేసు ప్రభువులకు ప్రభు అని ఉంది అంటున్నారు. చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వాక్యంలో రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. చాలా చక్కటి ప్రశ్న అడిగారు. వాస్తవానికి అక్కడ ఉన్న విషయం ఏమిటంటే, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామం ఆయనకున్నదా? కాదు. అను నామము ఆయన వస్త్రముల మీదను ఆయన తొడ మీదను వ్రాయబడి ఉన్నది. అంటే ఏమర్థమవుతుంది? యేసు ప్రభువులకి ప్రభు అని అర్థమవుతుందా? నాకైతే అలా అర్థమవటం లేదు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక టీషర్ట్ వేసుకుని ఉన్నాడు. ఆ టీషర్ట్ మీద జీసస్ అని రాసుకున్నాడు. మరియు చేతి మీద పచ్చ పొడిపించుకున్నాడు. ఏమని? జీసస్ అని పచ్చ కూడా పొడిపించుకున్నాడు చేతి మీద. యేసు రెండో రాకడ ఉంది కదా. యేసు కోసం మనందరం ఎదురు చూస్తున్నాం కదా. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు, ముస్లింలందరూ కూడాను యేసు యొక్క రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఆ వ్యక్తి యొక్క టీషర్ట్ మీద జీసస్ అని, యేసు అని ఆయన చేతి మీద వ్రాయబడి ఉంది కదా. మరి ఆయనేనా యేసు యొక్క రెండో రాకడ యేసు? కాదు. ఆయన వస్త్రముల మీద ఆయన చేతి మీద యేసు అని రాస్తున్నంత మాత్రాన ఆయన యేసు కాదు. యేసు యొక్క వస్త్రముల మీదను తొడ మీదను రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము రాయబడి ఉన్నది. రాయబడి ఉందే తప్ప ఆయన ప్రభువులకు ప్రభు అని మాత్రం అక్కడ లేదు. అసలు రాజులకు రాజు ఎవరు, ప్రభువులకు ప్రభు ఎవరు అంటే బైబిల్ సాక్ష్యం చెప్తుంది. అదే బైబిల్ కింద మీరు చదవండి. 1 తిమోతి 6వ అధ్యాయం 15-16 వాక్యాలు మనకి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఎవరో మనకు అర్థమవుతుంది. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అయి ఉన్నాడు. ఆయనే సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడజాలడు. ఎవరండి అతను? యేసుని మనుషులు ఎవరు చూడలేదా? చూశారు. యెహోవా గురించి ఉంది. యెహోవా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. యేసు ప్రభువులకు ప్రభువు కాదు. యేసు ఎవరు? అనేకమైన సాధారణమైన ప్రభువులలో ఒక ప్రభు, పిలువబడిన ప్రభు. కాబట్టే ఈ యేసు ప్రభు మరొకరిని ప్రభువా అని పిలుస్తున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యంలో తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా అంటున్నారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వాక్యంలో ఇజ్రాయేల్ ప్రజలందరికీ చెప్తున్నారు, మన దేవుడైన ప్రభు, మీ దేవుడైన ప్రభు కాదు, మన దేవుడైన ప్రభు. నాకు కూడా ఆయన దేవుడైన ప్రభువే. ఇంకా స్పష్టంగా చూడాలంటే యేసు ఎవరు, యేసుకు దేవుడు ఎవరంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యంలో చదివితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు అంటే యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు అన్న విషయం మనకు తెలుస్తుంది. ఆ యెహోవాకి దేవుడు లేడు.